హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ చూడండి. ఈరోజు మనమైతే అమరావతిలో జరిగే సభకి అయితే వెళ్తున్నాం అన్నమాట. చూడండి, 1 కిలోమీటర్ దూరం నుంచి ఎంతమంది నడుస్తున్నారో. జనాలు అయితే లక్షల్లో వచ్చారండి. అలాగే బస్సులు అయితే 3000 బస్సుల దాకా వచ్చాయండి ఏపీ మొత్తం నుంచి. జనాలు అయితే అసలు ఖాళీ లేకుండా ఉన్నారు. ఎటు చూసినా జనాలే కనిపిస్తున్నారు. పాపం పోలీసులు అయితే చాలా కష్టపడుతున్నారండి. ఎందుకంటే ఈ సభని ప్లస్ సెక్యూరిటీ పరంగా సేఫ్టీ అండ్ హెల్ప్ చేయడానికి. ఇటు చూడండి, ఫైర్ ఇంజిన్ కూడా వచ్చాయి. మేము వెళ్ళే టైంకి అయితే మోడీ గారు కూడా వచ్చేసారు. అరౌండ్ 3:30 అలా అవుతుంది. మోడీ గారు వచ్చి ఈ సభలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పునర్నిర్మాణం శంకుస్థాపన పనులు అయితే పూర్తి చేశారు. దాని తర్వాత ఇంకా ముఖ్యాంశాలు మామూలుగా ఏంటంటే, మొన్న చెప్పాను కొన్ని డీటెయిల్స్ మీకు పాత వీడియోలో. అలాగే దీంట్లో ఏంటంటే 49,000 కోట్ల విలువైన 74 ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపన పనులైతే నిర్మాణాలు ఉన్నాయి. దీంట్లో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు మరియు వేరే ఇతర నిర్మాణాలు అయితే ఉన్నాయి. లారీల్లో అయితే లోడ్ మామూలుగా రావట్లేదు. అంటే ఫ్రూట్స్, వాటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయితే. ఈ ఎండలో మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు మొత్తం క్లీన్ చేయడానికి. చూడండి, ఇటు పక్క ఏదో కాలుతున్నట్టు అది కనిపిస్తుంది కదా, అదైతే చాలా పెద్ద న్యూస్ అయిపోయింది కొంచెం సేపటి తర్వాత. ఎందుకంటే ఏదో చిన్న మంట వల్ల స్టార్ట్ అయ్యి అది అయితే చాలా పెద్దగా మారిపోయింది. దీని గురించి విన్నారు కదా మీరు కూడా, ఎంత పెద్ద న్యూస్ అయితే. అలాగే 8,000 కోట్ల విలువైన ఇతర అభివృద్ధి కోసం ప్రారంభోత్సవాలు మొదలుపెట్టారు. నాగైలంకలో అయితే డిఆర్డిఓ ప్రయోగం కేంద్రం అయితే 1,459 కోట్లు, 6 జాతీయ రహదారి ప్రాజెక్టులు అవైతే. ఇంకా మిగతాది వచ్చేసి 3,176 కోట్ల విలువైనది, అదైతే 8 జాతీయ రహదారులు ప్రారంభోత్సవాలు చేయడానికి. ఇంకోటి ఏంటంటే 3,680 కోట్లు, అంటే ఇది దేనికంటే 3 రైల్వే ట్రిప్పింగ్, అలాగే డబ్లింగ్ ప్రాజెక్టులు, అది వచ్చేసి 254 కోట్లు. ఈ సభలో అయితే దీని గురించి మాట్లాడారు. అలాగే అమరావతి రైతులకు సన్మానం చేశారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారు కదా, ప్రధానమంత్రి వారి త్యాగాలను గుర్తించి ఫస్ట్ ఫిలింను కూడా అక్కడ ప్రదర్శించారు. అలాగే ప్రధాని మోడీ గారు ప్రసంగం ముఖ్యాంశాలు ఏంటంటే, అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారుతుందని. చూడండి, ఇటుపక్క కూడా ఎంతమంది జనాలు ఉన్నారు, అసలు ఫుల్ అయిపోయారు. మనకేంటంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. మనం లెఫ్ట్లో చూసుకుంటే మెయిన్ అటు ఉన్నారు మోడీ గారు అయితే. ఎలాగో క్యాపిటలే, ఇంకా బాగా డెవలప్ చేస్తారని చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రతి అంశాన్ని అమలు చేస్తామన్నారు. ఇంకోటి ఏంటంటే, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో పరస్పరం పోటీ పడి ప్రతి దేశ ప్రతిష్టను పెంచాలి అని చెప్పారు. అలాగే అమరావతి స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పారు. ఆవిష్కరణలకు కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అలాగే ఈ సభలో ప్రధాని మోదీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి వేదికను పంచుకున్నారు. సెంట్రల్ నుంచి జరుగుతున్నాయి కదా ఈ వర్క్స్, అయితే చాలా స్పీడ్గా అవుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి అయితే మోడీ గారి సపోర్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ, అమరావతి ఒక నగరం కాదు, ఒక దేశ శక్తిగా మారుతుందని ప్రధాని మాటలు స్ఫూర్తిని నింపాయి. 3 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. అలాగే పనులు పూర్తి చేసిన తర్వాత తొందరగా ఘనంగా ప్రారంభోత్సవాలు కూడా చేద్దామన్నట్టు మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం నాడు 29,000 మంది రైతులు తమ భవిష్యత్తును త్యాగం చేసి 34,000 ఎకరాలు భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారని గుర్తు చేశారు.
చంద్రబాబు గారు అయితే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రైతులు ఇచ్చింది కేవలం భూములు కాదని భవిష్యత్తును ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రధాని మోడీ గారు దేశాన్ని కుటుంబంగా భావిస్తూ పనిచేస్తున్నారని చెప్పారు. అమరావతి రీలాంచ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుత బహుమతిని మోదీకి అందజేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏ పాయింట్లో అయినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.